హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సమోసా అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి అది కొద్దిగా హీట్ అయ్యాక 2 తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి. వేసుకొని ఆ తరిగిన ఉల్లిపాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ పసుపు మొత్తం ఆ ఉల్లిపాయలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కారము అండ్ అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఉల్లిపాయలు మగ్గితే మనకి తింటున్నప్పుడు బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. అలా కలుపుకున్న తర్వాత దానిలో కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి సమోసాలో, నాకైతే అలా ఇష్టం. ఇది మొత్తం ఒక సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ సమోసా డఫ్ షీట్స్ తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకున్నాను. ఒకవేళ మీకు వీలైతే మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా తీసుకున్న షీట్స్ని అన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను. అలా పెట్టుకోవటం వల్ల మనకి కొంచెం త్వరగా చేసుకోవచ్చు కదండి సమోసాలు, అందుకు అలా ఒక్కొక్కటి అన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అవి స్టిక్ అయి ఉంటాయి కదా, ఇలాగా అలా పెట్టుకోవటం వల్ల అది కొద్దిగా ఆరడం వల్ల మనకి కొంచెం ఫాస్ట్గా చేసుకోనికి వీలవుతుంది అన్నమాట. ఇది ఆ గోధుమ పిండితోనే కొద్దిగా పేస్ట్లా తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తూ స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకోవాలి. చూడండి అలా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ ఎలా చేస్తాం, ఆ పేస్ట్ ఉంది కదా అది అప్లై చేస్తూ నీట్గా క్లోజ్ చేసేసుకుంటాం. చూడండి ఇలా అన్ని సమోసాలు ఇలా స్టఫ్ చేస్తూ నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే అది మొత్తం ఓపెన్ అయిపోయి స్టఫ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. నేను ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకుంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను. ఇది ట్రే కొంచెం చిన్నగా ఉండింది, అందుకే 6 పట్టినాయి, దాంతో చేసుకోవాల్సి వచ్చింది. నేను ఇందులో 5 minutes టైం సెట్ చేశాను అండ్ టెంపరేచర్ వచ్చేసి 180 సెల్సియస్. ఓకే, ఇలా ఆన్ చేసుకున్నానండి. ఇలా కొద్దిగా అవి వేగితే బాగుంటుంది కదా. అలా కొద్దిగా వేగాక దాన్ని పాస్ చేసి నేను ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి వాటిని టర్న్ చేస్తూ లైట్గా ఆయిల్ అప్లై చేశాను అనమాట. పైన డ్రై అవుతుంది చూడండి, అలా అవ్వకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను అనమాట. ఇలా చేయడం వల్ల అది మరీ క్రిస్పీగా అవ్వకుండా కొంచెం ఆయిల్తో కొంచెం టేస్టీగా బాగుంటుంది. నాకైతే టేస్ట్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ లేదండి, సేమ్ అనిపించింది. మనం నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో దీనిలో చేసినా కూడా అలానే ఉంది. నేను ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను. ఓకే పర్లేదు, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా మంచిగా అనిపించింది. సేమ్ మనం ఆయిల్లో చేసుకుంటే ఎలా టేస్టీగా ఉంటుందో ఈ తక్కువ ఆయిల్ కోటింగ్తో అయినా కూడా చాలా బాగా వచ్చాయండి. నాకు ఇందులో ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ ట్రైనే చాలా చిన్నగా ఉండింది, 6 పట్టినాయి చూడండి. అసలు అది ఫోల్డ్ చేయనీకి టర్న్ చేయనీకి కూడా చాలా చిన్నదిగా ఉంది. ఒక 10-15 పట్టేట్లు ఉంటే ఒక 2-3 రౌండ్స్లో మనకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇది చాలా చిన్నగా ఉంది, ఇది ఒక్కటే డిసప్పాయింట్మెంట్ ఇందులో. చూడండి మళ్ళీ చేసుకొని నెక్స్ట్ చివర్లో ఇలా ఫ్రై అయిపోయింది. చూడనీకి అది అసలు ఏం హీట్ లేనట్టే అనిపిస్తుంది, కానీ నోట్లో పెట్టేసుకుంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి.
కొద్దిగా చల్లారాక తినాలి. మా పిల్లలు ఆగం చేసారు అసలు నోట్లో పెట్టుకొని. ఇలా నెక్స్ట్ రౌండ్ కూడా వేసేసుకొని చేసుకున్నానండి. చాలా బాగున్నాయి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి తక్కువ ఆయిల్తో ఎంత బాగున్నాయో.